అంటే 98 నుంచి 118 స్థానాలు వస్తాయని యాక్సిస్ ఇండియా చెప్పింది. ఆ సంబరాలు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దాదాపుగా ఆయన ఇంటిలో కావచ్చు, విజయ్ ఇంటిలో కావచ్చు, లేదా పార్టీ ఆఫీస్ దగ్గర కావచ్చు. ఎందుకంటే విజయ్ కూడా కీలకమైన సందేశం ఇచ్చారంటే ఎవరు కూడా హడావిడి చేయొద్దు, పూర్తిగా మనకి మెజారిటీ వచ్చే వరకు అనేది. కానీ ఆయన మాత్రం కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆయన ఎన్నికల శిబిరాలకు సంబంధించి, క్యాంప్ రాజకీయాలకు సంబంధించి ఇప్పటికే ఒక సైన్ ఇచ్చారు. మనకి ఎక్కడైతే ఉందో ఆ విజయ పార్టీ దగ్గర సంబరాలను మనం చూస్తున్నాం. అక్కడ నుంచి మా ప్రతినిధి దామోదర్ మనకి లైవ్ అప్డేట్స్ అందించడానికి రెడీగా ఉన్నారు. దామోదర్. గణేష్, విజయ్ పార్టీ కార్యాలయం వద్ద, టీవీకే పార్టీ కార్యాలయం వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. పెద్ద ఎత్తున కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. 105 సీట్లలో ప్రస్తుతం టీవీకే పార్టీ లీడ్లో కొనసాగుతుండగా, అదేవిధంగా ఏఐడిఎంకే పార్టీ ఊహించని రీతిలో 72 చోట్ల, అదేవిధంగా ఏదైతే అధికార పార్టీ 3వ స్థానంలో వెనుకబడిపోవడం విశేషం. మొత్తం మీద టీవీకే పార్టీ ఊహించిన విధంగా విజయం సాధించడంతో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే విజయ్ పూర్తిగా ముందస్తుగా ఎవరు ఇక్కడికి పెద్ద ఎత్తున రావద్దండి, పూర్తి స్థాయి విజయం వచ్చిన తర్వాతనే మనం సంబరాలు చేసుకుందామంటూ పిలుపునిచ్చినప్పటికీ కార్యకర్తలు ఇక్కడికి చేరుకున్నారు. పూర్తిగా అధికార యంత్రాంగం సైతం ఇప్పటికే ఏదైతే విజయ్ నివాసం వద్దకు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు హంగు దిశగా కొనసాగుతుంది. ఏదైతే విజయ్ పార్టీకి కొన్ని చిన్న పార్టీలు మద్దతు పలికే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. ఏదైతే అటు డిఎంకే కూటమిలో కానీ, అన్నా డిఎంకే కూటమిలో కానీ చిన్న రాజకీయ పార్టీలు ఉన్నాయి. వీటి పాత్ర కీలకం కానున్నదని తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే డిఎంకేకి సంబంధించి 26 పార్టీలు డిఎంకేతో కలిసి పోటీ చేసిన నేపథ్యంలో ఆ పార్టీలన్నీ విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నారు. దీంతోపాటు సిపిఐ 2 చోట్ల, కాంగ్రెస్ 6 చోట్ల, 5 చోట్ల, పిఎంకే 6 చోట్ల విజయం సాధించడం అనేది లీడ్ దశలో ఉన్నాయి. ఈ స్థానాల్లో వీరంతా అటువైపుగా విజయ్ వైపుగా మొగ్గే అవకాశం ఉందని కూడా రాజకీయ పరిశీలకులు చెప్తున్న నేపథ్యం. మరోవైపు ఏదైతే విజయం సాధించే అభ్యర్థులందరినీ ఇటు ఏదైతే మహాబలిపురం వద్ద ఉన్న రిసార్ట్స్కు తరలించడానికి ఏదైతే టీవీకి వ్యూహకర్త అయిన ఏదో సంఘటనతో పాటు రిసార్ట్స్ రాజకీయాలకి వెళ్లే ముందు నేను అక్కడ ఎవరైతే విజిల్స్ వేస్తూ కనిపిస్తున్నారో చాలా వరకు పెద్ద సమూహం కనిపిస్తుంది. నిజంగానే వీళ్ళందరూ విజయ పార్టీ విజయం సాధిస్తుందని ముందుగానే ప్రిపేర్ అయ్యారంటారా? ఖచ్చితంగా ఏదైతే మనము ఎన్నికల రోజు చెప్పాము, యూత్తో పాటు 35 సంవత్సరాల వయసు, 18 నుంచి 35 సంవత్సరాల వయసు ఉన్న యూత్ మొత్తం విజయ్ వైపుగా ఉన్నారు. అదేవిధంగా పార్టీ అధికార పార్టీకి సంబంధించిన వ్యతిరేకత కూడా గ్రామీణ రూరల్ స్థాయిలో పెద్ద ఎత్తున ఉందని కూడా చెప్పాము. ప్రస్తుతం ఎన్నికల కౌంటింగ్ సరళిని పరిశీలిస్తే ఒక చెన్నై అర్బన్ ఏరియాలో తప్ప మిగతా అన్ని చోట్ల ఏదైతే టీవీకే పార్టీ అద్వితీయ విజయం సాధిస్తుంది, ఆ దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండే ఇటు చిత్తూరు, నెల్లూరు బార్డర్స్లో కూడా ఇటు ఏఐడిఎంకేతో పాటు టీవీకే కూడా సమానమైన స్థానాల్లో విజయం సాధిస్తుంది. దురైమురుగన్ ఏదైతే డిఎంకే పార్టీలో నెంబర్ 2గా వెలిగిందే దురైమురుగన్ కూడా పూర్తి స్థాయిలో కాట్పాడి నియోజకవర్గం నుంచి ఓటమి దిశగా ఉన్నాడో అక్కడ తెలుగువారి ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఏదైతే ప్రాంతాలకు, మతాలకు, కులాలకు అతీతంగా టీవీకే పార్టీ పూర్తి స్థాయిలో విజయం సాధిస్తుంది, ఆ దిశగానే ముందుకు వెళ్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా 28 మంది మంత్రులు వెనుకబాటు పడ్డం అనేది కూడా ఈ ఊహించని పరిణామము. అంతా రాజకీయ దిగ్గజులు. దీంతో పాటు సీఎం సైతం ఇప్పటికీ 8,000 ఓట్ల తేడాతో వెనుకగా ఉన్నాడు కలత్తూరు నుంచి. కానీ అదేవిధంగా 700 ఓట్ల ఆధిక్యతలో దామోదర్, ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే ఇప్పటికీ ఎట్ ప్రజెంట్ మనం చూస్తున్న పరిస్థితుల్లో దాదాపు 106 స్థానాల్లో టీవీకే విజయ దుందుబి మోగిస్తూ ప్రయాణం ముందుకు సాగిస్తోంది. 71 స్థానాల్లో ఏదైతే అన్నా డిఎంకే కనిపిస్తోంది, 57 స్థానాల్లో డిఎంకే కనిపిస్తోంది. అంటే వీటన్నిటి ఇప్పటికీ ఉన్న తర్వాత ఇప్పటికీ కూడా అంటే టీవీకేకి ఖచ్చితంగా మెజారిటీ వచ్చి, అంటే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు ఉంటాయి కాబట్టి 118 స్థానాలు సాధిస్తుందనే నమ్మకం ఉందా, లేకపోతే ఇంకా హంగు వైపే ప్రయాణం చేసే అవకాశం ఉందని అనుకుంటున్నారు? అక్కడ ప్రస్తుతము ఏదైతే మెజార్టీ అంటే కొన్ని చోట్ల అయితే 8 నుంచి 10 రౌండ్లు కూడా పూర్తయిన నేపథ్యంలో పూర్తిగా స్పష్టమైన మెజార్టీ ఇదే రీతిలో కొనసాగుతుంది, హంగ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ ఏదైతే టీవీకే పార్టీకి సంబంధించిన వారు ఖచ్చితంగా 115 నుంచి 125 స్థానాల వరకు తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. సింగిల్గానే ముఖ్యమంత్రి ఏదైతే అధికారం చేజిక్కించుకుంటామని వీరు చెప్తున్నప్పటికీ అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం డిఎంకే ఇంకా ఏదైతే 72 నుంచి 75, అన్నా డిఎంకే 72 నుంచి 70
75 స్థానాలకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. కొన్ని చోట్ల ఏదైతే కోయంబత్తూరు ఆ ప్రాంతాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కొంత బలంగానే ఏదైతే అన్నాడీఎంకే ప్రభావం పనిచేస్తుంది. అయితే అర్బన్ ఏరియాలో పూర్తిగా టీవీకే పార్టీకి అనుకున్నంత ఫలితాలు రాలేని పరిస్థితి. అయితే మొత్తం మీద రూరల్తో పాటు ఇటు ద్వితీయ స్థాయి మున్సిపాలిటీసు ఆ ఏరియాలో మాత్రం పెద్ద ఎత్తున ఇటు ఏదైతే టీవీకే పార్టీ విజయం సాధించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ప్రస్తుతానికి ఈ ఉన్న ట్రెండింగ్ ఏదైతే ఇప్పుడు 106 నుంచి 110 లోపల వస్తాయని కొంతమంది అనుకుంటారు. కానీ ఆ సంఖ్య 100 లోపలికి చేరుకునే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. గణేష్ అయితే మొత్తం మీద చూస్తే ఇటు ఏదైతే ఇటు విజయ్ యొక్క ఇంటి వద్ద కానీ అదేవిధంగా కార్యాలయం వద్ద మాత్రం కొంతమంది అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేవారిని ఎక్కడికెక్కడ అడ్డుకుంటున్నారు. అయితే దామోదర్ మీరు చాలా కీలకమైన విషయాన్ని టచ్ చేశారు. ఏంటంటే అది ఇప్పటి వరకు ఉండే ఏదైతే 3 పార్టీలకి తీసుకుంటే ఇప్పటికి 106 స్థానాల్లో ఉంది. అది 110కి వెళ్ళొచ్చు, లేదా 100కే పరిమితం కావచ్చు టీవీకే. లేదంటే ఉన్నది అన్నాడీఎంకే 71 స్థానాల్లో ఉంది, అది ఒక 65 స్థానాలకి రావచ్చు, లేకపోతే 77 స్థానాలకు వెళ్ళొచ్చు. డిఎంకేకి సంబంధించి 57 స్థానాల్లో ఉంది, అది 3 స్థానాలు పెరిగి 60 కావచ్చు. కానీ మీరు ఇందాక ప్రస్తావించిన కీలకమైన అంశం ఏంటంటే ఈ పార్టీలన్నీ కూడా పొత్తులతోనే ప్రయాణం చేస్తున్నాయి. ఈ పార్టీల్లో ఉండే వ్యక్తులకు వచ్చిన సీట్లతో విజయ్కి మద్దతు పలికే అవకాశం ఉందని ఒక కీలకమైన విషయాన్ని మీరు ప్రస్తావించారు. ఎంతవరకు వాస్తవం ఈ అవకాశం ఉంది? ఖచ్చితంగా ఏదైతే ఇక్కడ బీజేపీని ఏదైతే తమిళనాడులోకి రానివ్వకూడదనే ఒక ప్రస్తావనతో ఇటు విజయ్ పూర్తి స్థాయిలో ముందు నుంచి మాట్లాడిన నేపథ్యంలో బీజేపీ మూలాలు ఉన్న పార్టీని వ్యతిరేకించడానికి అన్నాడీఎంకేలో కూడా కొంత వ్యతిరేకత బీజేపీ మీద ఉంది. అటువైపు నుంచి కొంతమంది ఇటు వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు ఏదైతే 26 పార్టీలతో డిఎంకే కూటమికి ఉంది. అటు కాంగ్రెస్ అదేవిధంగా సిపిఎంతో పాటు ఇతర చిన్న పిఎంకే ఇతర లాంటి చిన్న పార్టీలు సుమారు ఏదైతే 70 స్థానాల్లో పోటీ చేశాయో అక్కడ నుంచి ఒక 10-15 స్థానాలు వారు బయటకు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం సిపిఐ 2 స్థానాల్లోనూ అదేవిధంగా కాంగ్రెస్ 5 స్థానాల్లోనూ పిఎంకే 6 స్థానాల్లోనూ ఆధిక్యం దిశగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో వీరు ఖచ్చితంగా బేషరతుగా మద్దతు ఇచ్చి విజయ్ను ముఖ్యమంత్రి చేసే అవకాశం ఉంది. ఏదైతే డిఎంకే కూటమి అన్నాడీఎంకే కూటమి ఏదైతే ఇతనికి విజయ్కి మద్దతు ఇవ్వకుండా చేయడానికి ఈ విధమైన వ్యూహం ఇటు ఇండి కూటమి పన్నే అవకాశం ఉంది. దీనికి సంబంధించి కొంత ఎత్తులు పై ఎత్తులు కూడా మీరు అక్కడ ఆ కార్యాలయం దగ్గర చాలా మంది విజిల్స్ పట్టుకొని ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంటి దగ్గర కూడా అలాంటి పరిస్థితి కనిపిస్తుంది కుటుంబ సభ్యులది. మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు కార్యాలయం దగ్గర ఎలాంటి సంబరాలు చేసుకుంటున్నారో. విజయానికి ఆ విజిల్స్ వేయడానికి కీలకమైన కారణం ఏమని అనుకుంటున్నారు వాళ్ళంతా? ఏదైతే వీరంతా చెప్తున్నది ఏమంటే ఖచ్చితంగా విజయ్ని మొదటి నుంచి ఇబ్బంది పెట్టారు. ఎన్నికల సమయంలో కానీ అదేవిధంగా అంతకు మునుపు ప్రచార సమయంలో కానీ ఏదైతే తొక్కిసలాట జరిగిన కార్యక్రమంలో అతన్ని దోషిగా చూపించి ప్రజల్లో చెడ్డవాడిగా తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని కూడా ప్రజలు అంగీకరించలేదు. ఎక్కడైతే తొక్కిసలాట జరిగిందో అదే ప్రాంతంలో టీవీకే అభ్యర్థి విజయం దిశగా ముందుకు వెళ్తున్న పరిస్థితి. మొత్తం మీద చూస్తే ఈ విధమైన సానుభూతి కూడా అతనికి ప్లస్ అయింది. అదేవిధంగా యువతలో విజయ్ పట్ల ఉన్న అవకాశాలు అదేవిధంగా ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఏదైతే ప్రభుత్వ వ్యతిరేకతను కానీ గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పెద్ద ఎత్తున అణిచివేత కూడా కొంత కొనసాగిన నేపథ్యం. ఈ పరిస్థితుల కారణంగానే ఎక్కడైతే ఒక వ్యక్తిని కానీ ఒక సమూహాన్ని కానీ స్వేచ్ఛగా మాట్లాడనివ్వకుండా కొంత కట్టుదిట్టంగా పోలీసు బలగాల చేత కానీ ఇతరుల చేత ఈ విధంగా ఇబ్బంది పెట్టడం వల్లనే ఇలాంటి వ్యతిరేకత అధికార పార్టీ. మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. ఒక బిగ్ బ్రేకింగ్ మీ ముందు కనిపించబోతోంది. విజయ్ తన డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చారు. ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారనేది మనకి బిగ్ బ్రేకింగ్ కనిపిస్తుంది. ఎందుకంటే తమిళనాడు రాజకీయాల్లో మరోవైపు టీవీకే రాజకీయాల్లో విజయాన్ని ఇచ్చిన ఏదైతే అంచనాలు ఉన్నాయో అవి ఎక్కడ తప్పడం లేదనేది కీలకంగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఒక డ్రైవర్కి సీట్ ఇవ్వడం ఆ రోజున చాలామంది దానిపైన కామెంట్స్ చేశారు. అదొక రాజకీయ ఎత్తుగడగాను ఒక సినిమా ట్రిక్ గాను చూశారు. కానీ ఈ రోజున ఆయన విజయం మనకు కనిపిస్తోంది. చెప్పండి దామోదర్, ఇలాంటి కీలకమైన అంశాలు ఎంచుకున్నారు. ఒక డ్రైవరు కొడుక్కి సీట్ ఇవ్వడంతో పాటు మిగతా అనేక బ్రాహ్మణిజానికి దూరంగా అనుకుంటున్న పార్టీలకి చెల్లిచూడి చెప్తూ బ్రాహ్మణులకి కొందరికి సీట్లు ఇచ్చారు. తర్వాత కులాల ప్రాతిపదికగానే ఆ నియోజకవర్గాల్లో నడుస్తాయనుకుంటే కులాలకి అతీతంగా అక్కడ సీట్లు ఇచ్చారైనా. ఏంటి ఆ స్ట్రాటజీ అంతా ఎలా నడిచింది అనుకోవాలి?
విజయ్ ఏదైతే మనము 1982లో మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే అభ్యర్థులు ఎంపిక చేశారో అదేవిధంగా విజయ్ అదే ప్లాన్తో అప్పటి గతంలో ఎన్టీ రామారావు రాజకీయాలు కొత్తగా ఉన్నవారిని యువకులను అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలను గ్రూపుగా చేసి కాంగ్రెస్కి వ్యతిరేకంగా అప్పుడు పోరాటం సాగించాడు. అదే దిశగా అదే వ్యూహాన్ని విజయ్ ఇక్కడ పన్నాడు, సక్సెస్ అయ్యాడని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే తన డ్రైవర్గా గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్న వ్యక్తి కుమారుడికి అవకాశం ఇవ్వడం, అతను విజయ దుందుబి మోగించే దిశలో ఉండడం కూడా కొనసాగుతుంది. దీంతోపాటు చాలామంది యువకులు పోటీ పడ్డారు. చాలాసార్లు రాజకీయాల్లో డక్కి మొక్కిలు తిన్నవారు, కార్పొరేటర్లుగా ఉన్న వ్యక్తులు కూడా పోటీ చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎన్నికల పర్సెంటేజ్లో కూడా చిన్న చిన్న పార్టీలు ఏదైతే సీమాన్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఓట్లు 2 నుంచి 3% ఓట్లు చీల్చడము, అదేవిధంగా ఏదైతే త్రిముఖ పోటీ ఉండడం వల్ల కూడా విజయ్ లాభించడానికి అవకాశం కలిగింది. దామోదర్ మీ వెనక చాలా మంది కనిపిస్తున్నారు, విజిల్ వేసి కనిపిస్తున్నారు. ఎందుకంటే మీకు తమిళం వచ్చో రాదో తెలియదు, కానీ మీరు తెలుగు భాషలో మాట్లాడితే అర్థం చేసుకునే శక్తి తమిళనాడులో చాలా వరకు ఉంటుంది. ఒక్కసారి మాట్లాడించే ప్రయత్నం చేయండి. హౌ టు ఫీల్ ఇది, మీరు విక్టరీ ఎలా ఫీల్ అవుతున్నారు?